మరో ప్రతినిధి అమెరికా నుంచి డాలస్ నుంచి వెంకట్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తున్నారు. అది కూడా చూద్దాం. సో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో వారు జరుగుతున్న సభలో ఒక దుండగుడు రైట్ ఇయర్ మీదగా అంటే బ్రెయిన్లో బుల్లెట్ తో కాల్దామనే ఉద్దేశంతో అటాక్ చేయడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న స్పీచ్లో ఆయన కదలికల ప్రకారము ఆయన కదులుతున్న తీరు చూస్తే మనకి అది బుల్లెట్ సైడ్ నుంచి క్రష్ అవుతూ పక్క నుంచి వెళ్ళింది. బేసికలీ ఆ స్కిన్ కొంత దెబ్బతిన్నట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ బ్లీడింగ్ అయింది. మనందరికి తెలుసు సీక్రెట్ సర్వీస్ వారందరూ కవరేజ్ ఇవ్వడం జరిగింది. అలానే ఆ దుండగుడిని అక్కడికక్కడ షూట్ చేయడం జరిగింది సీక్రెట్ సర్వీస్ వారు. అయితే దీనికి జో బైడెన్ కరెంట్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా దానికి రియాక్ట్ అవడం జరిగింది. వారు చెప్పడం బేసికలీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఎవరికి జరగకూడదని వారి చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది అసలు ఎందుకు జరిగింది ఇలాంటిది అని. అయితే ట్రంప్ విడుదల చేసిన లేకపోతే ట్రంప్ క్యాంపెయిన్ విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రంప్ ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు అండ్ వారికి పలు మీటింగ్స్ ఉన్నాయి. మిల్వాకీలోను ఇవాళ డిఫరెంట్ ఏరియాస్ లో మీటింగ్స్ ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. అయితే రేపటి మీటింగ్ కి వారు అటెండ్ అవుతారని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ కి బ్లీడ్ అవుతున్నా కూడా ఆయన ఫిస్ట్ తో ఫైట్ అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. సో ఆయన ఎక్కడ చలించలేదు, దెబ్బ తగిలిందని లేకపోతే ఎక్కడ ధైర్యం కోల్పోలేదు. ఆయనకున్న అదే ధైర్యంతో ముందుకు వెళ్ళటం జరిగింది అండ్ ఆయన సీక్రెట్ సర్వీస్ వాళ్ళు పక్కకు తీసుకెళ్ళటం జరిగింది. అయితే ఈ గన్ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నదని మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో ఎస్పెషల్లీ నవంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ట్రంప్ క్యాంపెయిన్ కూడా అగ్రెసివ్ గా వారు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ట్రంప్ కి ఫేవరబుల్ గా ఉంది కాబట్టి మరి దేనికో రీజన్స్ ఈ దుండగుడు ఏ కారణాల వల్ల ఇలా షూట్ చేయాల్సి వచ్చిందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ భాగంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి పలువురు దీనికి దిగ్భ్రాంతి తెలియజేస్తున్నారు. మనకి పలువురు సంఘాలు కానీ పలువురు నాయకులు కానీ రిపబ్లికన్ పార్టీ నుంచి అలానే మనకి డెమోక్రాటిక్ పార్టీ నుంచి అందరూ దీనికి దిగ్భ్రాంతి తెలియజేస్తూ ట్రంప్ కోలుకోవాలని వారు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. వెంకట్ ములుగుట్ల, TV9 USA.